భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం జిల్లా కొనిజర్లలో యూరియా కష్టాలపై న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్టు సాంబశివరావు సహా మరో 2 వీడియోగ్రాఫర్లపైన అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మీడియా గొంతు నొక్కాలను చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము. ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము. ఇలా వర్షమని కాకుండా ఎండని కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేపడుతున్నా కూడా ఇలా ప్రభుత్వం దాన్ని మంట కలిపి కళ్ళు కొడుతున్నాయి. అలాగే యూరియాలో పై బారులు తీరిన చెప్పుల చేతలు అలాగే ఆధార్ కార్డులు పాస్బుక్లు కూడా పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కళ్ళు తెరవట్లేదు. వారు కళ్ళు తెరిపియాలని వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు. నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలు వేయడం ఎంతవరకు భావ్యమో వారు తెలుసుకోవాలి. ఇవాళ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళకపోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడాల్సిన అవసరం లేదు. అందులో కూడా ఆ కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ అంట. వారు ఏమైనా మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక నుంచి అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకి మేలు చేసి